గ్యారంటీల పేరుతో ప్రజలను బురిడి కొట్టించిన రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా కల్వకుర్తిలో నిర్వహించిన రోడ్ షో కేటీఆర్ పాల్గొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ ఇద్దరూ ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే మనోళ్ళు మోసపోయింది. 2 లక్షల రుణమాఫీ అంటే కొంతమంది మోసపోయినరు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అంటే ఆడబిడ్డలు మోసపోయినరు. నెలకు 2500 ఇస్తా, ఎంబడే రుణమాఫీ చేస్తా, నేను నల్లమల బిడ్డను, మీ ఓన్ని పాలమూరు బిడ్డను అని డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది. పెద్ద మనుషులకు కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా, కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ, మా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కల్వకుర్తి కాడ బయట మీ ఎమ్మెల్యే హోర్డింగులు పెట్టిండు. ఏమని పెట్టిండు? 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం. అయిపోయినాయట 5 గ్యారంటీలు. అయిపోయినాయి 5 గ్యారంటీలు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? వచ్చిందా? రైతు భరోసా అన్నట్టు వచ్చిందా? 15,000 వచ్చినాయా? ఆఖరికి రైతు బంధన పడ్డదా? తులం బంగారం వచ్చిందా? నెలకు 2500 వచ్చిందా? మా ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు? స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు లేవు, కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది. బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా యథావిధిగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి, మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక కోడమల్లన్న. బంజారా జాతీర్, चौगोट जवान, 12 गोट पमार, 27 पाट भूक्या, 52 पाट भट्या, हमसेन राम राम. अपने बेटा बेटाउनो भविष्य वासु, मार बेटा प्रवीण कुमार IPS नौकरी छोड़न. आज కేటీఆర్ ఆయో మన కళ్ళలో సంతోషం లాయో. కేసీఆర్ ఆయో రైతు బంధులు లాయో. కేసీఆర్ ఆయో గురుకులం లాయో. కేసీఆర్ ఆయో ఇంటింటికి నల్ల లాయో. కేసీఆర్ ఆయో వర్షం లాయో. అవునా? కేసీఆర్ ఆయో కళ్యాణ లక్ష్మి లాయో. కేసీఆర్ ఆయో అన్ని సంక్షేమ పథకాలు లాయో. రేవంత్ రెడ్డి ఆయో. రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీళ్లు లాయో. అవునా? అవునా? రేవంత్ రెడ్డి చో జూటన్ కెన్ మనందరినీ మోసం చేసిండు. అవునా కదా? మీరందరూ నన్ను ఓటేసి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు పెట్టినా, ఎన్ని పోలీసు కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, మే 13వ తారీఖు నాడు అంటే వచ్చే సోమవారం నాడు మీరందరూ కలిసి ఒక్కసారి లైన్ లో నిలబడి మీరందరూ కలిసి లోపలికి ఎగురుతూ కొట్టాలి.